హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఇది మల్టీపర్పస్ చట్నీ అండి. ఈ చట్నీ చాలా రకాల టిఫిన్స్లోకి సెట్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ చట్నీని రైస్, చపాతీ, దోశ, పూరి, ఇడ్లీ ఇలాగా చాలా రకాల టిఫిన్స్లోకి తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ చాలా తక్కువ టైంలో ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కొబ్బరిని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్గా పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ లేకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కొబ్బరిని ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత. ఈ చట్నీలో ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా వచ్చేస్తుందండి. సో దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. అంటే సాఫ్ట్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశానండి. మీకు కారంగా ఉండాలి అంటే ఇంకొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడే సాల్ట్ని, అలాగే కొద్దిగా జీరాను కూడా యాడ్ చేశానండి. ఇది జీరాను యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేస్తే చూడండి ఇలా వచ్చేస్తుంది కదా. ఇలా కొబ్బరి పొడి అనేది ఇలా సాఫ్ట్గా రావాలండి. ఇలా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ వచ్చేసి పూరీ, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీ, చపాతీలోకి చాలా రకాల కర్రీస్ చేసుకుంటుంటాం కదా. ఎప్పుడైనా ఇలా చట్నీని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బ్లెండ్ చేసిన దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలండి. ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేయొద్దండి, కాస్త పెద్ద ముక్కలు కట్ చేయాలి. చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుంది, పేస్ట్ లాగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. అక్కడక్కడ ఆనియన్ పీసెస్ కూడా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా చట్నీని. ఇప్పుడు దీనిని తాలింపు పెట్టేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది సూపర్ టేస్ట్ వచ్చేస్తుందండి. దీనికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, చాలా తక్కువ ఆయిల్తోనే టేస్ట్ బాగా వచ్చేస్తుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 స్పూను మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయినాక మిక్సీ పట్టేసుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. పెట్టేసి ఈ చట్నీని అటు ఇటు తిప్పుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చట్నీని ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో వాటర్ అంతా పోయేసి కాస్త డ్రై అయిపోతుందండి. అప్పుడు చిక్కగా వస్తుంది, దగ్గరికి వస్తుంది కదా. సో ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. సో అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే త్వరగా అడుగంటిపోయినట్లుంటుందండి. సో అదైతే పర్ఫెక్ట్గా రాదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. సో చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు కాస్త చిక్కబడింది కదా. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ ఏమైనా చెక్ చేసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. సో చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము తరిగించిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకొని అందరినీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా ఉండే కోకోనట్ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. ఎంతో సింపుల్గా, ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే మల్టీపర్పస్ చట్నీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.